విపక్ష కూటమిలో అసమ్మతి కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. ఉండి పాతపట్నం, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో కూటమి పార్టీలు రెబల్స్ భగ్గుమంటున్నారు. టికెట్ ఇస్తే ఓకే, కాదంటే స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు సిద్ధం కావడం కూటమికి ఆందోళన కలిగిస్తోంది. ఎంతకు చల్లారడం లేదు. టికెట్ రాని అసంతృప్తులు, రహస్య సమావేశాలు, నిరసనలు, ఆందోళనలతో కూటమి నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు పలువురు రెబల్స్ బరిలోకి దిగేందుకు సిద్ధం కావడంతో వారిని బుజ్జగించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు నామినేషన్లకు సమయం సమీపిస్తున్నా ఇప్పటికీ అసమ్మతి అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీలో టికెట్ పంచాయతీ ఎంతకీ ఓ కులిక్కి రావడం లేదు. న్యాయం కోసం కలమట పేరుతో పాతపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అధిష్టానంపై టికెట్ కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. పాతపట్నంలో బల ప్రదర్శనకు దిగారు. టీడీపీ అభ్యర్థి మామిడి గోవింద్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమంటోంది కలమట వర్గం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారు జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి. ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు కార్యకర్తలు. అయితే అక్కడికి వెళ్లిన జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి దీక్ష విరమించాలని కోరారు. బలవంతంగా కార్యకర్తలతో దీక్షను విరమింపజేశారు. అందరినీ అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. తిరువూరు సీటుపై టీడీపీలో పంచాయతీ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కేసినేని చిన్నితో సమావేశమయ్యారు. మరోవైపు కొలికపూడి శ్రీనివాసును అభ్యర్థిగా మార్చి ఉండవల్లి శ్రీదేవికి ఇవ్వాలని చిన్ని దగ్గర ఆందోళనకు దిగారు కార్యకర్తలు. అయితే ఇదంతా ఉండవల్లి శ్రీదేవి చేస్తోందని కొలికపూడి శ్రీనివాస్ వర్గం ఆరోపణలు చేస్తోంది. దీంతో కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ ఉండవల్లి శ్రీదేవిగా తిరువూరు టీడీపీ పాలిటిక్స్ మారుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నితో శ్రీదేవి సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొలికపూడి శ్రీనివాస్పై ఫిర్యాదుల విషయం తనకు సంబంధం లేదని శ్రీదేవి చిన్నికి చెప్పినట్లు సమాచారం. అయితే ఇద్దరు నేతలు సమన్వయంతో పనిచేయాలని కోరారు చిన్ని. ఏలూరు బీజేపీలో అసమ్మతి సెగలు ఎంతకీ చల్లారడం లేదు. పొత్తుల్లో భాగంగా కూటమి తరఫున పుట్టా మహేష్కి ఏలూరు ఎంపీ టికెట్ కేటాయించింది టీడీపీ. ఏలూరు పార్లమెంట్ నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి. కార్యకర్తల ఒత్తిడితో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20 తర్వాత ఆయన నామినేషన్ వేస్తారని సమాచారం.